బాలాజీ యాదవ్ గారు, సో ఏంటి మీ పార్టీ స్టాండ్ ఏంది? ఇప్పుడు ఎన్నికలు జరుగుతాయా లేదా, మీరు రెడీ ఉన్నారా? భరత్ గారు, ముందుగా మీకు జీ తెలుగు ప్రేక్షకులకి, యాజమాన్యానికి, ప్యానెల్లో పెద్దలందరికీ నమస్కారం. ప్రధానంగా భారత రాష్ట్ర సమితి నుంచి ఇలా కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉంది. ఏదైతే మీరు కామారెడ్డిలో డిక్లరేషన్ పెట్టి బడుగు బలహీన వర్గాలకు సంబంధించి 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి ఒక మాట ఇచ్చినారు, హామీ ఇచ్చినారు. ఆ హామీ సంబంధించి జీవోల ద్వారా కాకుండా చట్టబద్ధమైనటువంటి రిజర్వేషన్ కల్పించాలనే అంశాన్ని స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఇలా కోర్టు తీర్పులు ఒకవైపు ఉన్నవి, దేశంలో సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నవి, రాష్ట్రంలో హైకోర్టు తీర్పులు ఉన్నవి. ఇవాళ జీవో పేరుతోటి, అదేవిధంగా ఆర్డినెన్స్ పేరుతోటి జరుగుతున్న నాటకాల మధ్యన, తతంగాల మధ్యన అనేక రకాల వ్యవస్థలు నడుస్తా ఉన్నాయి. ఆ వివరాల జోలికి నేను పోదలుచుకోని, కాంగ్రెస్ పార్టీ ఇవాళ జాతీయ పార్టీ, సుమారు 125 సంవత్సరాల చరిత్ర దానికి ఉంది. ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో సుమారు 60 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీకి కోర్టు తీర్పులు తెలవనిది కాదు. ఓబీసీల రిజర్వేషన్ల సమస్య ఏదైతే తెలంగాణ సంబంధించిన అంశంగా కాదు, ఇది జాతీయ సమస్య ఉందనేది రాహుల్ గాంధీ గారికి, ఈ రోజున ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారికి తెలుసు. వారు రాజ్యాంగాన్ని చేతులు పట్టుకుని తిరుగుతూనే ఉన్నారు. ఇలా కోర్టు తీర్పులు వాళ్ళకి తెలియంది కాదు. ఒకవైపు కర్ణాటకలో వాళ్ళు రీసెంట్ గా కులగణన చేశారు. దాన్ని మళ్ళీ తీసేసి మళ్ళా 402 కోట్లు కేటాయించి మళ్ళా కులగణన చేయాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. గతంలో ఇండి కూటమి సంబంధించి బీహార్ లో ఉంటే ఆ తేజస్వి యాదవ్ వాళ్ళందరూ, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మాకు కూడా ఇక్కడ ఓబీసీల సంబంధించి కులగణన జరగాలి, మాకు రిజర్వేషన్ కావాలని వారు కూడా కొట్లాడుతా ఉన్నారు. దేశవ్యాప్తంగా చర్చ జరుగుతా ఉంది. ఇలా 2 జాతీయ పార్టీలుగా భారతీయ జనతా పార్టీ ఒకవైపు కేంద్రంలో అధికారం ఉంది, ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఉంది. బీసీలకు సంబంధించి మీరు ఏం చేస్తారో చేయాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు మన సంచార జాతులకు సంబంధించి వారు మాట్లాడారు, చాలా అద్భుతమైన మాట. వాస్తవంగా బీసీలలో ఇలా బీసీలు, ఎంబీసీలు, ఓబీసీలకు సంబంధించినప్పుడు బీసీలు, ఎంబీసీలు, అదేవిధంగా సంచార జాతులు. డెఫినెట్ గా సార్, పైనుంచి కింది వరకు అందరికి న్యాయం జరగాల్సిందే. న్యాయం జరగకపోతే వ్యవస్థలో మనమేం విశ్లేషకం అవుతాము, మనమేమి మంచి కోరే వాళ్ళం అవుతాము. డెఫినెట్ గా అన్ని వర్గాలకు ఉండాల్సిందే. ఆ క్రమంలోనే ఇదేదో బీసీలలో కొన్ని కులాలే తింటున్నాయి అనే అంశం ఏదైతే చర్చ తీసుకొస్తున్నారో ఇది తర్వాత అంశం. ఇలా నేను అడుగుతున్న భరత్ గారు జీ తెలుగు ద్వారా, ఇలా 2023 శాసనసభ్యుల సభలో వివిధ కుల బలాలకు సంబంధించి ఈ మధ్యన ఒక విశ్లేషణ చేశాను. చేస్తే సార్ ఎంత దౌర్భాగ్యంగా ఉందంటే ఈ విశ్లేషణ చూస్తే, ఈ యొక్క వాటా చూస్తే 119 మంది ఎమ్మెల్యేలు ఈ శాసనసభలో ఉంటే సార్, ఇలా బీసీలు 19 మంది సార్, ఎస్సీలు 19 మంది, ఇది రాజ్యాంగబద్ధమైన హక్కు ఉంది కాబట్టి, ఎస్టీలు 12 మంది, అదేవిధంగా టోటల్ గా వెలమలు 13 మంది, కమ్మలు 4 మంది, బ్రాహ్మణులు 1, వైశ్యులు 1, ముస్లింలు 7, రెడ్డిలు 43 మంది సార్. అదేవిధంగా బీసీల సంబంధించి 19 మందిని అంటారు కదా సార్, ఇక 5 కులాలు తింటున్నాయి, 6 కులాలు తింటున్నాయి, మీ సంచార జాతులు ఏంది, ఓబీ ఎంబీసీలే అంటున్నారు కదా సార్. ఈ బీసీలు 19 మంది గెలిస్తే సార్, కాపు 5, యాదవ్ 1, కుర్మ 1, గౌడ 4, పద్మశాలి 2, ఆర్యకటిక 1, గంగపుత్ర 1, ముదిరాజు 1 సార్. అదేవిధంగా రజక 1, లోద్ 1, అదేవిధంగా ఠాకూర్ 1 సార్. అంటే సార్ 129 బీసీ కులాలు ఉంటే సార్, ఈ రాష్ట్ర శాసనసభలో 11 కులాలు మాత్రం అసెంబ్లీలు ఉన్నాయి సార్. ఎక్కడి దౌర్భాగ్యం సార్? 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇదా మనం వినేది, ఇదా మనం చూసేది? చట్టసభలలో ఇంకా అధ్యక్ష అనే పదము సార్, నేను అంటున్నాను 129 కులాలు ఉంటే సార్, సుమారు 50 కులాలు కనీసం ఇలా కనీసం ఎమ్మెల్యేలు కాని పరిస్థితి, సుమారు 80 కులాల దాకా వార్డు నెంబర్ కాని పరిస్థితి ఈ 75 ఏళ్లలో. దీనికోసమే 42% రిజర్వేషన్ తీసుకొచ్చాము, చెప్పిన మేరకు అధికారంలోకి రాగానే కాంగ్రెస్ అంటుంది ఎంపవర్మెంట్ లోకల్ బాడీస్ నుంచి తీసుకొద్దామని. భరత్ గారు, నేనేమంటున్నాంటే జీ తెలుగు ద్వారా నేను స్పష్టంగా అడిగేది ఒకటి అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీని, పెదాల మీద ప్రేమ కాదు బలహీన వర్గాల పట్ల హృదయంలో ప్రేమను చూపించండి. మీరు అంటున్నారు కదా, మోదీ గారు అడ్డం పడతా ఉన్నారు, రాష్ట్రపతి గారు సంతకం పెడతలేరు, గవర్నర్ గారు ఆర్డినెన్స్ మీద జీవో ముందు తీసుకుపోవట్లేరు మీరు అంటున్నారు కదా సార్. మీ చేతిలో ఉన్నాయి, కొన్ని ఉన్నాయి, మీ చేతిలో ఉన్నాయి. ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంది సార్, ముఖ్యమంత్రి తన క్యాబినెట్ విస్తరించుకునే అవకాశం ముఖ్యమంత్రి గారు. 7 ఎమ్మెల్యే మీరు అంటుంది అర్థమైంది, మంత్రివర్గంలో మంత్రులు అంటే 7 గెలిచారు, 7లో 3 ఇచ్చారు ఇప్పుడు. సార్ 7 ఇవ్వండి, తప్పే ఉంటది, మీకు సిద్ధశుద్ధి కనపడతాయి కదా 7. జిల్లాలు సామాజిక సమీకరణాలు అట్లా చూసుకోవాలి కదా. అట్లా కాదు సార్ భరత్ గారు, నేనేమంటే సార్, ఎమ్మెల్సీ ఇవ్వండి, ఎమ్మెల్సీ ఇవ్వండి. ఆ కులాల పట్ల ప్రేమ. ఇప్పుడు మీరు మా ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామన్నారు, ఒక ఎంబీసీకి ఒక మంత్రి, ఒక ఎమ్మెల్సీని చేసి ఎప్పుడే మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయండి. లేకపోతే కుర్రా సత్యనారాయణ మేము గవర్నర్ కోటాలో పంపినాం, కుర్రా సత్యనారాయణ గారిని గవర్నర్ కోటాలో పంపినాం. టాపిక్ డిబేట్ చేస్తున్నారు.
ఆగండి, 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 కాదు, ఆగండి. కాదు, కాదు. నాకు చెప్పండి, మీరు ఒక్క నిమిషం డిబేట్ చేయాలి, ఒక్క నిమిషం ఆగండి. చెప్పండి, ఒక్క నిమిషం. మాకు అన్ని శాసనసభల్లో ఆగండి, మీరు ఆగండి. ఈసీ రిజర్వేషన్లు లేవు, మీరు అందరూ ఆగండి. ఓపెనే. ఇక్కడ మనం మాట్లాడుతున్నది లోకల్ బాడీకి సంబంధించిన రిజర్వేషన్. ఆగండి. దాని లెక్కలు చెప్పండి బాలరాజు గారు. మాట్లాడండి, ప్లీజ్. బాలరాజు గారు దాని లెక్కలు మాట్లాడండి. చెప్పండి. మీరు 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 దీన్ని ఏం చేస్తున్నారంటే పార్టీల పంచాయతీ చేసి మన వీళ్ళు బయటపడుతున్నారు సార్. మేము పార్టీల పంచాయతీ చేయదలుచుకోలే. బాలరాజు అన్న ఏం చేస్తావు నువ్వు? మీరు ఏం చేద్దాం అనుకుంటున్నావు? చెప్పు, ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఎందుకు? ఏం చేద్దాం అనుకుంటున్నావు? చెప్పు, నువ్వు చెప్పండి, ఒక అజెండా చెప్పండి. మీరు 2014, 2018, 2023 లెక్కలు చెప్పండి. మీకు మాట్లాడిన తర్వాత ఇప్పుడు మీరు మీరు అగ్రవర్ణాల లెక్క చూపించి ఇక్కడ బూమరాంగ్ చేయకండి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సబ్జెక్ట్ ప్యూర్లీ లోకల్ బాడీ ఎలక్షన్లు, దట్ రిజర్వేషన్స్. దాని గురించి పరిమితమై మాట్లాడండి. ఆ డిబేట్ పెద్దది, అందరం కలిసి మాట్లాడదాం. అప్పుడు ఎవరు ఎక్కువ తింటున్నారు ఏంది అనేది మాట్లాడదాం. లోకల్ బాడీ గురించి మాట్లాడండి అన్న. తర్వాత ఈ నామినేటెడ్ పదవుల గురించి మాట్లాడండి. మీ పార్టీలో ఇచ్చిన పదవుల గురించి మాట్లాడండి. ఎందుకు డిబేట్ చేస్తున్నారు? ఏం డిబేట్ చేసి చెప్పండి మీరు. మీరు అవన్నీ ఎందుకు? అదంతా అందరికీ తెలిసిందే కదా. మీరు చెప్పండి, అంటే శాసనసభకు సంబంధించిన మీరు మాట్లాడకండి. విశ్లేషకులే కదా, మీరు లోకల్ బాడీ డేటా ఉంటే ఏం చెప్పండి. డిబేట్ చేసి చెప్పండి. మీరు లోకల్ మీరు మాట్లాడుతుంది లోకల్ బాడీ డేటా 70 సంవత్సరాలు అది అందరికీ తెలిసిందే. అది మేము అలా ఓట్లే, మేము అలా ఓట్లే. లోకల్ బాడీ చెప్పండి. లోకల్ బాడీ చెప్పండి. మీరు ఇంకో మాట కూడా చెప్తున్నా, భరత్ గారు స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో అనేక అంశాలు పొందుపరిచినారు. కామారెడ్డి డిక్లరేషన్, ఆ కామారెడ్డి డిక్లరేషన్ లో 42% రిజర్వేషన్లతో పాటుగా అనేక అంశాలు చేసినారు. ఏం చేసినారు? సంచార జాతులకు నిధులతో కూడిన ప్రత్యేక కార్పొరేషన్ అన్నారు, మంత్రిత్వ శాఖ అన్నారు. అదేవిధంగా సంచార జాతులకు విద్యా ఉద్యోగాల్లో 5% రిజర్వేషన్లు అన్నారు. బీసీ సంచార జాతులకు అవన్నీ కాదు భరత్ గారు. 285A అనేది వీళ్ళ గిఫ్టే, వీళ్ళు ఇచ్చిన గిఫ్టే. 285A సెక్షన్ అనేది కేసీఆర్ గారు ఇచ్చిన గిఫ్టే. మీరు ఒక్కసారి 285A సెక్షన్ అనేది 50% రిజర్వేషన్ కట్టుబడి, బీసీ రిజర్వేషన్ కట్టుబడి, మొత్తం రిజర్వేషన్ కట్టుబడి ఉంటాము అని సెక్షన్ అసెంబ్లీలో చేసిండ్రు. ఏం చేసిరు? 285A తెచ్చింది ఎవరు? ఏం చేసిరు చెప్పు, ఏం చేసిరు? 285A తెచ్చింది ఎవరు? సెక్షన్ 285A కోర్టులో 2018 లో టీఆర్ఎస్ పార్టీ. మరి నేను అదే చెప్తున్నా, నేను టీఆర్ఎస్ పార్టీని అడుగుతున్నా. నేను ఎందుకు తెచ్చిరు చెప్పండి, దాన్ని ఎందుకు తెచ్చిరు? ఎందుకు తెచ్చిండ్రు? మీరు అప్పుడు ఎలక్షన్లు చేయడం కోసం చెప్పిండ్రు, ఎలక్షన్ చేసుకొని పోవడం కోసం తెచ్చిండ్రు. చెప్పండి దానికి. మీరు బాలయ్యన్న, మీరు సమగ్ర కుటుంబ సర్వే చేసి దాన్ని పబ్లిక్ డాక్యుమెంట్ చేయరు. ఒక మీరు ఏమంటే మీరు ప్రభాకర్ గారు ఆగండి ఒక్క నిమిషం. చాలా మంది ఉన్నారు, ఇప్పుడు అవకాశం ఒక్క నిమిషం వాళ్ళు మాట్లాడుతున్నాడు. బాలయ్యన్న, నేను ఏం కోరుకుంటున్నా అంటే నేను మీరు పార్టీ లైన్ లో మాట్లాడకండి. పార్టీ లైన్ లో మాట్లాడితే మీరు మాట్లాడుకుంటే మేము మీ కింద తొక్కుపోతున్నాం. నేను పార్టీ లైన్ మాట్లాడలే, ఎప్పుడు మాట్లాడలే. పార్టీ లైన్ మాట్లాడలే ఇప్పటి వరకు. కాంగ్రెస్ పార్టీ లైన్ మాట్లాడుతున్నావు. నేను కాంగ్రెస్ పార్టీ అసలు మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీని ముందే మాట్లాడను. నేను ఎంబీసీ కాన్సెప్ట్ లో మాట్లాడుతున్నా. శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీ మీకు తెలియదు. కాంగ్రెస్ పార్టీ మాట్లాడతా. బాలరాజ్ గారు ఒక అలిగేషన్ ఏంటంటే 285A మీరు అప్పుడు 50% కట్టుబడి ఉంటామని చెప్పడం వల్ల ఈ స్థితి వచ్చిందని కాంగ్రెస్ అంటున్నారు. సూరపల్లి శ్రీనివాస్ గారు కాంగ్రెస్ కాదు, మొదలు కాంగ్రెస్ అన్నారు ఆయన. ముందు అది తీయనే తెలియకుండా చేసింది వీళ్ళే. కాంగ్రెస్ కి ఆ సెన్స్ లేదు, కనీస సెన్స్ లేదు, లీగల్ నాలెడ్జ్ లేదు కాంగ్రెస్ పార్టీకి. చెప్పండి, అదే చెప్తున్నాం. చెప్పండి. కాంగ్రెస్ ఎప్పుడు సపోర్ట్ మీరు అనవసరమైన రాజకీయం చేయకండి. కాంగ్రెస్ మొదలు మాట్లాడినామండి. ఎవరు చెప్పింది మీకు? మీరు నేర్చుకున్నది ఇదేనా? చెప్పండి. మీరు నేర్చుకున్నది ఇదేనా? శ్రీనివాస్ గారు ఆగండి సార్, ఆగండి. 2018 స్థానిక సంస్థల ఎలక్షన్ జరపాలనుకున్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు బలైన వర్గాలకు సంబంధించి సకుటుంబ సర్వే చేసిన తర్వాతకి బలైన వర్గాల జనాభా ఎందుకు బీసీలను మాట్లాడండి, బలైన వర్గాలను మాట్లాడకండి. కాన్స్టిట్యూషనల్ లాంగ్వేజ్ మాట్లాడండి ప్లీజ్. బీసీ బలైన వర్గాలు, అణగారిన వర్గాలు అవి కాన్స్టిట్యూషనల్ లాంగ్వేజ్ కాదన్నా. మీరు డాక్టర్ చెప్పండి. ఎస్సీ బీసీ అని మాట్లాడండి, ఎస్టీ అని మాట్లాడండి.
మరి అది ఏంటి? బలహీన కాన్స్టిట్యూషనల్ వర్గాలు లాంగ్వేజ్ అది బడుగు బలహీన వర్గాలు ఏంటి? మాట్లాడవద్దు అది కాన్స్టిట్యూషనల్ లా కదా? అది కాదు కాదు ఏంటి చెప్పు. నేను అదే చెప్తున్నా రాయి, కదా. పుస్తకం రాయి, ఇటు మాట్లాడాలి. రాష్ట్రం అన్నా రాష్ట్రము మీరు ఒక ఏం డాక్టరేట్ కదా మాట్లాడుతున్నారు? ఇవ్వండి. మీరు కాన్స్టిట్యూషనల్ లాంగ్వేజ్ మాట్లాడండి ఏదో సింపతి బలహీన వర్గాలు చర్చ నేను చెప్పేది వినండి ఫస్ట్. చెప్పండి మీరు చెప్పండి ఇప్పుడు ఆ రోజు 2018లో స్థానిక సంస్థల ఎలక్షన్ నిర్వహించాలనుకున్నప్పుడు కేసీఆర్ గారి గవర్నమెంట్ ఆ రోజు చేసినట్టు సకుటుంబ సర్వే ప్రకారం బీసీల జనాభా తెలిసిన తర్వాతకి మేము 34% రిజర్వేషన్ ఇవ్వాలని ఆలోచన చేసినప్పుడు ఇక్కడ 396 జీవో తీసుకొచ్చినాం. 396 జీవో తీసుకొస్తే ఆ రోజు హైకోర్టు చెప్పింది మీరు ఎట్లా 50% క్యాప్ దాటుతుంది, మీరు ఎట్లా చేస్తారని చెప్పేసి హైకోర్టు అన్నది. హైకోర్టు కొట్టివేసినప్పుడు మన సుప్రీంకోర్టుకు పోయినాం. సుప్రీంకోర్టులో వాదన నిలిపినప్పుడు సుప్రీంకోర్టు కూడా మన దేశంలో కర్ణాటక వర్సెస్ కృష్ణమూర్తి కేసు కావచ్చు, వికాసరావు గవాలి వర్సెస్ మహారాష్ట్ర కేసు కావచ్చు, విద్యారంగంలో ఇంద్రాసాని కేసు కావచ్చు, ఇవన్నీ కేసులునే మీరు ఎట్లా 50% పైకి దాటుతారని ఆ రోజు సుప్రీంకోర్టు కూడా ఆబ్జెక్ట్ చేసింది. ఆబ్జెక్ట్ చేస్తే స్థానిక సంస్థల ఎలక్షన్ నిర్వహించాలనే ఆలోచనతోటి ఆ రోజు పంచాయతీరాజ్ చట్టంలో సవరణ చేసి ఆ రోజు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పోను మిగతా రిజర్వేషన్ బీసీలకు ఇచ్చి ఎలక్షన్ జరిపినాం. అందుకే కదా ఈరోజు జీవో చిక్కుడు ప్రభాకర్ గారు శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం కాదు కానీ నేను ముందు చెప్పండి దానికి నాకు క్లారిటీ ఇవ్వాలని. ఇప్పుడు నేను అదే చెప్తున్నా ప్లీజ్ 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 ఆగండి. నేను ఏం చెప్తున్నా అంటే భరత్ గారు మీరు కాదు కాదు మీరు ఆపండి, లాయర్ గారు మీరు ఆపండి మీరు ప్లీజ్ అవకాశం ఇవ్వండి, అవకాశం ఇవ్వండి. మాట్లాడలే కదా ఇంతవరకు. క్లారిఫికేషన్ ఇవ్వాలి బాలరాజు గారికి. ఒక్క నిమిషం బాలరాజు గారు, ఒక్క నిమిషం మీరు చెప్పారు ఆగింది. ఒక్క నిమిషం ప్రభాకర్ గారు నేనేమంటున్నా విను. మళ్ళీ వీళ్ళు దాని లెక్కలలో పోతాను దానికి ఒక్క క్లారిఫికేషన్ బాలరాజు గారు ఒక్క నిమిషం, బాలరాజు గారు ఒక్క నిమిషం మీరు చెప్పారు కదా. ప్రభాకర్ గారు చెప్పండి, ప్రభాకర్ గారు చెప్పండి. చెప్పని 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 ఫస్ట్ నీకంటే ఎక్కువ నేను మాట్లాడగలుగుతా కానీ కొంచెం ఉండు నేను మాట్లాడి ఒక్క నిమిషం బాలరాజు గారు కూల్ 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 ఒక్క నిమిషం. ప్రభాకర్ గారు చెప్పండి, మీరు ప్రభాకర్ గారు చెప్పండి. వాస్తవంగా 280 ఫస్ట్ వినడం నేర్చుకోవాలి. ప్రభాకర్ గారు చెప్పండి ఒక్క నిమిషం. కూల్ కూల్ వద్దు ప్రభాకర్ గారు, బాలరాజు గారు ఒక్క నిమిషం. మీరు ఇద్దరు మాట్లాడితే శ్రీనివాస్ గారికి ఇచ్చేస్తే ఒక్క నిమిషం మీరు చెప్పండి. 285 ప్రభాకర్ గారు చెప్పండి.